హలో పిల్లలు, మనం ముందుగా ఆల్ఫాబెట్ డబ్ల్యూ వైడ్గా రాద్దాము. తర్వాత ఆల్ఫాబెట్ యూ బిగ్ సైజ్లోని డబ్ల్యూకి జాయిన్ చేద్దాం. తర్వాత వై బిగ్ సైజ్లో డ్రా చేసి తర్వాత రౌండ్స్ 2 సర్కిల్స్ డ్రా చేసి ఇన్సైడ్ మళ్ళీ సర్కిల్ డ్రా చేసి దాన్ని ఫిల్ చేసేసేయండి. అది మీరు స్కెచ్ పెన్తో కానీ క్రేయాన్స్తో కానీ కలర్ పెన్సిల్స్తో కానీ బ్లాక్ కలర్ మార్కర్తో కానీ చేయండి. నేనైతే స్కెచ్ పెన్తో చేస్తున్నాను. తర్వాత మౌత్కి కర్వ్డ్ లైన్ ఇవ్వండి. తర్వాత స్టెమ్ కోసము 2 స్టాండింగ్ లైన్స్ మనము యూకి జాయిన్ చేస్తూ కిందకి 2 స్టాండింగ్ లైన్స్ వేసిన తర్వాత ఆల్ఫాబెట్ వి వైడ్గా బిగ్ సైజ్లో డ్రా చేసి ఇన్సైడ్ మళ్ళీ ఆల్ఫాబెట్ వి వైడ్గా జాయిన్ చేయండి. ఇప్పుడు కిందన 2 కర్వ్డ్ లైన్స్ స్లీపింగ్లో 2 కర్వ్డ్ లైన్స్ డ్రా చేసి పైన ఇంకొక కర్వ్డ్ లైన్ డ్రా చేయండి. దీనికి కలర్ పైన ఫ్లవర్కి మీ ఇష్టము. నేనైతే ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. మీరు మీ ఇష్టమైన కలర్ మీరు డ్రా చేసేయచ్చును. నేను బ్రష్ పెన్స్తో వేస్తున్నాను. మీరు స్కెచ్ పెన్స్ కానీ క్రేయాన్స్ కానీ మార్కర్స్ కానీ వాటర్ కలర్స్ కానీ ఏదైనా దేనితోటైనా డ్రా చేయొచ్చును, ఫిల్ చేయొచ్చు. ఫిల్ చేసేది మీరు ఏంటి అంటే ప్యాచ్ రాకుండా కలర్ బయటికి రాకుండా చేయండి. నేను స్టెమ్ కోసం లీఫ్ కోసం గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఇది కూడా బ్రష్ పెన్ యూస్ చేస్తున్నాను. దానిని మీరు పెటల్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఫిల్ చేసేసేయండి. అలాగనే పాట్ ఇన్సైడ్ నేను బ్రౌన్ కలర్ వేసాను. అవుట్ సైడ్ మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోండి. చాలా ఈజీగా మనం ఆల్ఫాబెట్స్ తోటి సింపుల్గా డ్రా చేసుకున్నాం కదా. ఇలాంటి పిక్చర్స్ మరిన్ని నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.